హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్నర్ టాక్స్. ఈరోజు మనం ఒక చిన్న పక్షి కథ చెప్పుకుందాం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చాలా రకాలమైన జంతువులు ఉండేవంట. ఒక సింహం, ఒక పక్షులు, కుందేలు, గుంట నక్కలు, రాబందులు, గద్దలు, నక్కలు ఇవన్నీ కలిసి నివసించేవంట. ఆ అడవి మధ్యలో ఒక అందమైన వృక్షం, చాలా పెద్ద వృక్షం. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ వృక్షం ఉంది. అయితే ఆ వృక్షం కొమ్మల మధ్యలో ఒక జంట పక్షులు గూడు కట్టుకున్నాయి. ఆ జంట పక్షులు అనుకున్నాయి, మనం హ్యాపీగా ఇక్కడే ఉన్నాం, నాకు వచ్చిన దాంట్లో నేను నీ ఇంటికి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, చుట్టూ ప్రమాదంగా ఉంది కదా, ఏవి పడితే ఆ జంతువులు తిరుగుతూ ఉన్నాయి, సో మనం ఇక్కడి నుంచే మనకు జీవితాన్ని సాగిద్దామని నిర్ణయం తీసుకున్నాయి. అలా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పక్షులకి ఒక చిన్న పక్షి పిల్ల పుట్టింది. ఆ పక్షి పిల్ల చాలా అందంగా, మంచిగా నలుగురితో కలుస్తూ ఉండేదంట. సో అలా కొద్ది రోజులు పోయేసరికి ఆ పక్షి పిల్ల పెద్దదయింది. పెద్దదవుతూ దానికి ఎప్పుడైనా సరే వాళ్ళ నాన్న ఆ చెట్టు పైకి వెళ్తుంటే దాన్ని వెనక తీసుకొచ్చేవారు. ఎందుకు? నాన్న, నువ్వు కనుక చెట్టు దాటి వెళ్తే బయట విచిత్రమైన జంతువులు ఉన్నాయి, నువ్వు ఆ దాటి వెళ్ళకూడదు, సో ఇక్కడే ఉండాలి నువ్వు అని చెప్పి దాన్ని ఎటు పంపించకుండా అక్కడక్కడే మిగతా పక్షులతో ఆడుకొనిచ్చేవారు. ఏదైనా సరే వాళ్ళ అమ్మ కాపాడుద్దనే ధైర్యంతో అక్కడ ఎన్ని వేషాలు వేసినా వాళ్ళ అమ్మ కొంగుచాటున ఉండిపోయేదంట. అలాగ నెమ్మదిగా పెరుగుతూ బయట ఏముంటుందో అనే కోరిక తనలో పెరిగిపోతూ వచ్చింది. కానీ ఆ పక్షికి ఎప్పుడైనా సరే నేను వెళ్ళిపోవాలి, బయట ఏముందో చూడాలి అని చెప్పి కోరిక పుడుతూ ఉండేది. అలా నెమ్మదిగా పక్షి ఎగరడం మొదలుపెట్టింది. కానీ వాళ్ళ తండ్రి, నువ్వు అంత ఫాస్ట్గా ఎగిరేస్తున్నావు, అంత ఫాస్ట్గా ఎగరకూడదు, నువ్వు ఎప్పుడు స్లోగా నిదానంగా ఆచిచూసి ఎదగాలి, ఎందుకంటే ముందు ఏ ప్రమాదం ఉంటుందో ఎవరు గ్రహించలేరు, నువ్వు కనుక పొరపాటుగా వెళ్ళి పడిపోతే నీ వెనకాల ఎవరు రాలేరు అని చెప్పి జాగ్రత్తతో పెంచుతూ వచ్చారు. ఆ పక్షి కూడా ఉన్నంతకాలం వాళ్ళ నాన్న మాట, వాళ్ళ అమ్మ మాట వింటూ పెరుగుతూ అక్కడక్కడే ఆడుకుంటూ వచ్చేది. నేను ఇక్కడ ఉండను, నేను బయటికి వెళ్ళిపోతాను ఈ చెట్టు దాటి అని చెప్పి వాళ్ళ నాన్నతో అమ్మతో గొడవ వేసుకుని నెమ్మదిగా ఏదో రకంగా సాకులు చెప్పుకుంటూ ఆ చెట్టు దాటి బయటకు వచ్చింది. అప్పుడు ఆ చెట్టు దాటి బయటికి రాగానే ఆ పక్షి, ప్రపంచం చాలా అద్భుతంగా ఉంది, మా నాన్న ఏంటి నన్ను ఇక్కడ కట్టేశారు, ఈ ప్రమాదకరం అని చెప్పి నన్ను ఎప్పుడు ఇక్కడే ఉంచేశాడు అని చెప్పి చాలా వాళ్ళ నాన్నని తిట్టుకుందంట, చాలా మాటలు అనుకుంది. కానీ అలా నెమ్మదిగా అదే ప్రపంచంలో ముందరికి వెళ్తున్నప్పుడు అనుకోటి సంఘటనలో కొన్ని రాబందులు కలిసినాయి. ఆ రాబందులు కూడా పక్షి జాతే కదా, ఇవి కూడా పక్షులే కదా అని చెప్పి ఆ రాబందులతో ఈ పక్షి స్నేహం చేసుకోవడం మొదలుపెట్టింది. మరి రాబందులు, ఈ పక్షి చిన్నప్పటి నుంచి ఏదైనా తన దగ్గర ఉంటే పక్కోళ్ళకి ఇవ్వడం అలవాటు కదా, తన ప్రాణాన్నైనా రాబందుల కోసం ఇవ్వడానికి సిద్ధమైపోయింది. అలా ఆ రాబందులు ఈ విషయం అర్థం చేసుకుని అవి చేసిన పనులన్నీ ఈ పక్షి మీద ఇరికిచ్చేశారు. అలా ఇరికిచ్చినప్పుడు ఈ పక్షి చాలా బాధపడింది. ఇంటికి వెళ్ళింది, వాళ్ళ నాన్నకి చెప్పింది. వాళ్ళ నాన్న అన్నారంట, నీకు అందుకే చెప్పాను, ఏదైనా సరే నెమ్మదిగా అడుగు మీద ఎక్కాలి, అంతేకాని ఎగిరేవంటే కిందకు వచ్చేస్తావని, ఇప్పటికైనా బుద్ధి రాలేదా అని చెప్పి తిట్టారంట. నాకు ఇంత బాధ జరిగింది, నన్ను ఇంత అన్నారు అని తెలిసి కూడా మా నాన్న ఇలా తిడుతున్నారని చెప్పి నాన్న మీద ఈ పక్షి కోపం పెంచేసుకొని వాళ్ళ అమ్మకి చెప్పింది. వాళ్ళ అమ్మకి చెప్తే, నువ్వు ఇవన్నీ పట్టించుకోకు, నువ్వు హ్యాపీగా ఉండు, ధ్యానం చేసుకో, ఆ ధ్యానమే నీకు అన్ని అద్భుతాలను తీసుకొచ్చిద్దని వాళ్ళ అమ్మ చెప్పింది. నేనే నాకు బాధలో ఉండి ఎవరో ద్రోహం చేశారు, నన్ను నమ్మి మోసం చేస్తారనే బాధలో ఈ పక్షి ఉంటే వాళ్ళ అమ్మ ధ్యానం అనేసరికి అమ్మ మీద నాన్న మీద అలిగి మళ్ళీ బయటకు వచ్చేసింది, నేను ఇక్కడ ఉండను అని చెప్పి. మరి అప్పుడు రాబందులు కరిచే కదా, ఈసారి ఈ పక్షి ఊరుకుంటుందా? ఈ పక్షి తన తత్వం ఏంటి? చిన్నగా, మృదువుగా, అందంగా ఎగురుకుంటూ తన జీవితాన్ని తను సాగించుకుంటూ ఉండే తత్వం. కానీ ఇదేం చేసింది ఈసారి? రాబందులే నన్ను కరుస్తాయా, రాబందులే నన్ను మోసం చేస్తాయా, నేను రాబందులను మోసం చేస్తాను అని చెప్పి ఇది కూడా తన తత్వాన్ని మార్చేసుకుంది. పక్షి తత్వం నుంచి రాబందు తత్వం కింద మారిపోయింది. కానీ అప్పుడు ఈ పక్షి ఏం ఆలోచించిందంటే, నేను కూడా ఇప్పుడు రాబందుని కదా, మిగతా రాబందులన్నిటినీ నేను మోసం చేస్తా, నేను భయపెట్టిస్తా, నేను తిడతానని చెప్పి ఆ రాబందుల దగ్గరికి వెళ్ళి ఆ రాబందులతో స్నేహం చేసి వాటిని కూడా మంచి చేసుకుంటూ
చేసుకుని ఇది ఏం చేసింది, డేరుగా ఢీకొట్టింది. ఢీకొట్టేసరికి ఆ రాబందులు ఊరుకుంటాయా? ఆ రాబందులకి ఒక పెద్ద సైన్యం ఉందంట. ఆ సైన్యానికి ఒక అధిపతి ఉన్నాడంట. వాడి దగ్గరికి తీసుకెళ్ళిపోయింది ఎవరిని, రాబందులా మారిన ఈ పక్షిని. పెద్ద మనిషి, ఏంటి నువ్వు మా రాబందుల మీదే నువ్వు చేసుకుంటావా, నువ్వు మా రాబందులనే మోసం చేద్దాం అనుకుంటావా అని చెప్పి ఆ పెద్ద ఆయన ఈ పక్షినే తిట్టి కొట్టి పంపించేశారు. మళ్ళీ ఈ పక్షి సైలెంట్గా ఉండాలా, అది వదిలేసి నన్ను ఇలాగ చేశారు, ఈ ప్రపంచం అంతా ఇంతే, నేను కూడా ఇలాగే తయారవుతానని చెప్పి లోపల కోపాన్ని పెంచేసుకుంది. ఆ రాబందులు రెక్కల్లాగా దీని రెక్కలు కూడా పెద్దగా భయంకరంగా మారిపోతూ వచ్చినాయి అంట. అదే తత్వం పక్షితత్వం నుంచి రాబందులాగా చెందుతోంది, అంటే మూర్ఖత్వ తత్వం కింద మారిపోతుంది. మరి పక్షితత్వం నుంచి రాబందు తత్వం కింద మారినప్పుడు ఈ పక్షి తను చంపుకుంటున్నట్టే కదా. అటు బతకలేక ఇటు నిజాయితీగా ఉండలేక తను భయంకరంగా మారిపోతూ వచ్చిందంట. కానీ ఈ పక్షికి తెలియదు ఏంటంటే తిని ఎంత భయంకరంగా మారినా తిని భయపెట్టే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారని. ఇంకా ప్రయాణం సాగించుకుంటూ ఇంటికి వెళ్ళి మళ్ళీ మొహం చూపించలేక అక్కడే ఆ అడవిలో ఆ మృగాల మధ్యలోనే ప్రయాణం సాగిస్తూ వచ్చిందంట. ఒకరోజు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇద్దరు వచ్చి ఏం చేస్తున్నావు, ఏమైపోయింది, ఇంటికి రా అంటే ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న బాగా తిట్టారంట. ఏంటి నువ్వు ఇంతేనా, నీ లైఫ్ ఇంతేనా, నీకు ఇంకా ఏ కెరియర్ లేదా, ఇప్పటికే చాలా చేసావు కదా, ఇంకా నీకు బుద్ధి రాలేదా, అది ఇది అని తిట్టి ఇప్పుడైనా సరిగ్గా ఉంటావా ఉండవా అంటే నేను ఉంటాను అని చెప్పి ఇది మళ్ళీ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి పోనీ సరిగ్గా ఉండొచ్చు కదా, ఇప్పుడు రాబందులతో మళ్ళీ తిరగడం మొదలుపెట్టి వాళ్ళలాగా మారుతూ మళ్ళీ దెబ్బతింది. ఈసారి దెబ్బ ఎలా తగిలిందంటే ఆ పక్షి గుండె పగిలిపోయింది. ఆల్రెడీ పగులుకుంటూ వచ్చిన దాన్ని మేకప్తో రాస్తుంటే ఈసారి ఆ రాబందులు ఇంకా నక్కలు, గుంట నక్కలు ఇవన్నీ కలిసి చేసిన దానికి ఈ పక్షి ఒక గుండె పగిలిపోయిందనమాట. ఏం చేయాలో తెలియలే. ఇంట్లోకేమో నేను బాగుపడతానని చెప్పి బయటకు వచ్చింది, అటు పక్క జీవితం నాశనం చేసుకుంది, ఇటు పక్క నమ్మినోళ్ళు లేరు, తల్లికి చెప్పుకోలేరు, తండ్రికి చెప్పుకోలేని పరిస్థితిలో ఆ పక్షి అలాగా నడుస్తూ ఒక ప్రదేశానికి చేరుకుంది. అక్కడ ఖాళీ స్థలం అన్నమాట. ఆ ఖాళీ స్థలంలో కూర్చుని కన్నీరు పెట్టుకుని నాకేం చేయాలో తెలియట్లేదు, ఎలా చేయాలో తెలియట్లేదు, ఎవరి సహాయమైనా నాకు ఇవ్వండి అని చెప్పి అరుచుకుంటూ ఏడుస్తూ ఆకలితో అలమల్లాడుతూ ఏం చేయాలో అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతూ ఈ పక్షి ఎవరో చెప్పిన మాటలు విందంట. వాళ్ళు ఎవరో ఏం చెప్పారో తెలుసా, నువ్వు చచ్చిపో, నీకు ఈ జీవితం ఎందుకు, నువ్వు ఎలాగో ఏం చేయలేవు, నువ్వు పక్షిలాగా ఇలా తత్వంతో నువ్వు బతకలేవు అని చెప్తే ఈ పక్షి పాపం తన కన్నీరు తుడుస్తున్న రెక్కని ఒక్కసారిగా తీసింది. అదే నోటితో పట్టుకు ఒక్కసారిగా లాగేసింది. అలా లాగేసినప్పుడు ఆ రక్తం మడిగిలో ఆ పక్షి ఆ రెక్కను పట్టుకొని ఏం చేయాలో తెలియక కళ్ళు తిరుగుతూ అక్కడే పడిపోయి చివరి శ్వాసతో కొట్టుకుంటూ ఒక స్టేజ్లో నన్ను ఎవరైనా కాపాడండి అని అడిగిందంట. మరి ఆ పక్షి బతికిందా లేదా, బతికితే ఎవరు బతికిచ్చారనుకుంటున్నారు అనేది తెలుసుకోవాలంటే స్టే ట్యూన్. థ్యాంక్ యూ.